నమస్తే గురూజీ. నా పేరు వరలక్ష్మి అండి. నా వయసు 43 సంవత్సరాలండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నామండి. నాకు నమ్మి భవానీ గారు చెప్పారండి. లక్ష్మీ సమయమా చేయమని రాజేశ్వరి గారు చాలా సార్లు ఫోన్ చేసి చెప్పారు. నేను లక్ష్మీ సమయంలో ఏమీ అనుకోలేదు సార్. కానీ అంటే లక్ష్మీ సమయమా అంటే కరెన్సీయే అనుకున్నాను. కానీ కాదు అని నేను అర్థం చేసుకున్నాను. ఏంటంటే మార్నింగ్ బేగా లెగడం, మీ ప్రోగ్రామ్ ఉందని పూజ చేసుకోవడం, టైం టు టైం అన్ని పనులు అవ్వడం. మా వారు కూడా 10 ఇలా అయ్యేది సార్ పూజ చేసేటప్పటికి. అలా కాకుండా 6 కల్లా పూజా విధానం అన్నీ అయిపోవడం. మాకు టైం కూడా ఎక్కువ మాట్లాడుకోనందుకు, పూజ చేయనందుకు అన్ని విధాలుగా కూడా టైం ఎక్కువ ఉన్నట్టు మాకు అనిపించింది సార్. లక్ష్మీ సమయమా అంటే నేను ఇలా నాకు ఉపయోగపడింది. అలాగే రిలేషన్‌లో కూడా నేను ఆలోచించాను. అందరితో కూడా చాలా ఏంటి మౌనంగా, సైలెంట్‌గా ఉండడం నేర్చుకున్నాను. ఆ నేర్చుకోవడంలో కూడా తిరిగి నాకు మంచే వచ్చింది అని ఈ లక్ష్మీ సమయంలో నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అంటే ఇన్నాళ్ళ ఎవరైనా నన్ను ఒక మాట అంటే వెంటనే సమాధానం చెప్పేస్తే అందులోనే నేను సంతోషం వెతుక్కుండేదాన్ని. ఇప్పుడు అలా ఏం లేదు. వాళ్ళు అంటున్నారు కదా! నేను మౌనం అయి సైలెంట్‌గా ఉంటే చూద్దామనేసి నేను అలా చూసాను సార్. చూస్తే నాకు మళ్ళీ తిరిగి మంచే వచ్చింది. నేనెక్కువ అంటే కరెన్సీ పరంగా నేనేమి ఎక్స్‌పీరియన్స్ ఏమి చేయలేదు సార్. ఎందుకంటే నేను డబ్బులు ఎక్కువేమి నేను బయటికి వెళ్లి ఖర్చు పెట్టను. అన్నీ మా వారు చూసుకుంటారు. దానివల్ల ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమీ లేదు కానీ, లక్ష్మీ సమయమా ఇంటిలో మీ మీ వాక్యాలు వినడం, మీ మాటలు వినడం, ఎనాజులేషన్ చేయడం, ఇయన్నీ మాత్రం అనుభవించాను బాగా. కరెన్సీ విషయంలో మాత్రం నాకేమీ ఎక్స్‌పీరియన్స్ రాలేదు సార్. నేనసలు అనుకోలేదు అలాగని. లక్ష్మీ సమయమా చేద్దాము అనుకున్నాను కానీ, దేనికోసం చెయ్యాలా అన్నది ముందు నాకు ఐడియా లేదు. డబ్బులొస్తాయి అనేసి ఫస్ట్ అనుకున్నాను. అంటే ఆహా! లక్ష్మీ సమయమా అంటే డబ్బుల కోసమే చెయ్యాలా? లేకపోతే ఏంటి? అని అనుకున్నాను. కానీ దానికోసం నేను ఆలోచించలేదు సార్. నేను లెగిసి చేద్దాము. రాజేశ్వరి గారు చెప్పారు. బావుంటది లక్ష్మి గారు చెయ్యండి. ఆ ఎక్స్‌పీరియన్స్ వేరేగా వస్తదని చెప్పారు. చెప్తే ఇందులో చేశాను సార్. షాప్ దగ్గరికి వెళ్ళేదాన్ని. వెళితే వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు సార్. "ఏమ్మా డబ్బులు తీసుకోవట్లేదు. ఏమన్నా ప్రాబ్లమా?" అనేవారు. "లేదండి నేను ఇలా లక్ష్మీ సమయమా చేస్తున్నాను. మీరే డస్క్‌లో వేసియండి. ఎంత చిల్లర కావాలంటే అంత తీసుకోండి" అని చెప్పేదాన్ని. చెప్తే "ఇదేంటమ్మా డస్క్‌లో చేపెట్టమంటున్నావు? అలా పెట్టకూడదు కదా! మీరే పెట్టాలి కదా!" అన్నారు. "పర్వాలేదండి. మొత్తం పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తావమ్మా?" అని అడిగారు ఒకావిడ. పట్టుకెళ్ళిపోతే అది మీకు రుణం ఉందేమో అనుకుంటానండి. తీసుకోండి మీకెంత కావాలో అంత అంటే, ఆవిడ ఎంత కావాలో తీసుకొని మిగతా డబ్బులేసి వెళ్ళిపోయేవారు సార్. అదొక్కటి మాత్రం ఎక్స్‌పీరియన్స్. నేను బయటికి వెళ్దాం అనుకున్నాను. కానీ సేవకి 4, 5 సార్లు మిస్ అయ్యాను సార్. డబ్బులు ఖర్చు పెట్టుకుంటా సేవకెళ్ళాలని ప్లాన్ చేశాను కానీ, ఎందుకో మిస్ అయింది సేవ 4 సార్లు. అప్పుడు అనుకున్నాను, ఈ విధంగా కూడా లక్ష్మి ఖర్చు పెట్టకుండా నాకిలా కలిసొచ్చిందేమో అని అనుకున్నాను సార్. మా అన్నయ్య, వదిన కూడా మాట్లాడారు గదా! బాబురావు సేశెట్టి. మా అన్నయ్య మాట్లాడుతుంటే, నేను లక్ష్మీ సమయమా చూసుకున్నాను సార్. ఎందుకంటే, మా వదిన నాకు ఫోను చేసి చెప్తారు. "అన్నయ్యలో చాలా చేంజ్‌మెంట్ వచ్చింది. అలసిపోవట్లేదు. చాలా యాక్టివ్‌గా ఉన్నాడనేసి" వదిన చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము రోజు ఫోను చేసుకుంటే వేరే వేరే విషయాలు మాట్లాడుకునేవాళ్ళం సార్. మా వదిన, నేను ఇప్పుడు గురువుగారు ఏం మాట్లాడారు? నేను మర్చిపోతున్నాను వదిన. మాట్లాడినప్పుడు అర్థమవుతుంది. తర్వాత ఆ విషయం నేను మర్చిపోతున్నాను అంటే, మా వదిన స్టార్ట్ చేసేది. ఇది కదా మాట్లాడారు అంటే, దాని కోసం ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళం. "ఆ! నువ్వు మర్చిపోయా అంటున్నావు కదా! మరి ఈ విషయం ఎలా గుర్తొచ్చింది?" అని అడిగేవారు. నిజమే. ఈసారి మనం మాట్లాడుకున్నప్పుడు గురువుగారు ఏం మాట్లాడారు? దేవుడి విషయాలు మాట్లాడుకోవాలని మేమిద్దరం అనుకున్నాం సార్. అలాగే మా తమ్ముడు కూడా నిరాహారం చేస్తున్నారు సార్. మా తమ్ముడిలో కూడా నేను చాలా చేంజ్‌మెంట్ చూసాను. ఏంటంటే వాడు ఎప్పుడు కోపంగా అని కాదు, వాడంత ప్రేమగా మాట్లాడడనమాట. మా అన్నయ్య అయితే చాలా ఇదిగా ప్రేమగా మాట్లాడతాడు. ఏంటి ఈడెప్పుడు ఇలా ఉంటాడు అనుకుంటే, నిరాహార సమయం రెండోసారి చేస్తున్నాడండి. చాలా కూల్‌గా, ప్రేమగా "ఆ! చెప్పక్క. ఎక్కడికైనా ఎళ్దామా? సరే." చాలా కూల్‌గా, ప్రేమగా మాట్లాడుతున్నాడు. నాకది చాలా హ్యాపీ అనిపించింది సార్. మా తమ్ముడు మాట్లాడే విధానంలో నేను లక్ష్మీ సమయంలా చూస్తున్నాను. అలా మా ఫ్యామిలీలో
ఒక ప్రేమ, అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ ఉంది అన్న అనుభవం నాలో ఎక్కువొచ్చింది. అన్ని విధాల. పిల్లల విషయంలో కాదు, అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న, తమ్ముడు, ఇటు అత్తయ్య వాళ్ళు అందరూ కూడా ముందులాగా కోపంగా కాకుండా అంటే నా మనసు మారడం వల్ల అందరూ కూల్‌గా కనిపిస్తున్నారేమో నాకు తెలీదు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టు, నన్ను బాగా ఏదో అర్థం చేసుకున్నట్టు అన్న ఫీలింగ్‌లో మాత్రం ఈ లక్ష్మీ సమయమా నాకు ఉపయోగపడ్డదండి. నేను ఇంతే చెప్పగలను గురూజీ. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రాజేశ్వరి గారు మాత్రం మాకు బాగా గైడెన్స్ ఇచ్చారు సార్. చేసేవారు. వీక్లీ 2 టైమ్స్, 3 టైమ్స్ చేసేవారు. ఎలా ఉంది? ఏంటి? ముందు వరలక్ష్మి గారు నేను చేశాను. నా ఎక్స్‌పీరియన్స్ చాలా బావుందని చెప్పారండి. చెప్పిన తర్వాత ఆవిడిచ్చిన గైడెన్స్ ద్వారా మేము లక్ష్మీ సమయమా చేశాము. నేను ఎక్కువ మైండ్ పెట్టలేకపోయానేమో ప్రాబ్లమ్ నాలోనే ఉందని అనుకున్నాను. కొంత హెల్త్ సహకరించక మార్నింగ్ లెగడం, వినడం వరకే చేశాను గానీ ఎక్కువ దాని మీద పెట్టలేకపోయాను సార్. మైండ్ పెట్టలేకపోయాను. అంతే. థ్యాంక్ థాంక్ యూ. యూ.